అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఇది పౌర్ణమి రోజు వ్లాగ్ అండి. ముందు రోజు ఫంక్షన్కి వెళ్ళొచ్చాను అని చెప్పాను కదా, చాలా లేట్ నైట్ అయిపోయింది వచ్చేసరికి. ఇంకా అన్నీ ప్రిపేర్డ్గా పెట్టుకొని వెళ్ళాను కాబట్టి లేట్ నైట్ అయినా పొద్దున్నే లెగసి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని నేను మా వారు ఇద్దరం కలిసి శివాలయం కూడా వచ్చేసాము. ఇంకా మన ఊరు శివాలయంలోనే వెలిగించేస్తానండి. 365 ఒత్తులు మా నలుగురు పేరు మీద ఇద్దరం కలిసి అక్కడే వెలిగిస్తాము. మన ఊరి శివయ్య అలాగే అమ్మవారు. ఇంకా అందరం కూడా ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారు. ఇంకా వచ్చిన కజిన్స్ అందరం కలిసి అక్కడే డిస్కషన్ పెట్టుకున్నాము, ఎక్కడికి వెళ్దాము ఏంటి అని. లాస్ట్కి సిద్ధేశ్వరము భైరవకోన అయితే ఫైనల్ చేసాము అందరం కలిసి. ఇంకా ఈ టైం కల్లా రెడీ అయ్యి ఒక ప్లేస్లో అందరం గ్యాదర్ అయితే అక్కడికి వెహికల్ వస్తుంది, అక్కడి నుంచి వెళ్దామనేసి అనుకుని ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటాయి కదండి, ఇంకా అవన్నీ సర్దేసి అక్కడ వాటర్ కూడా ఉంటాయండి. ఇంకా అక్కడ మునుగుదాము వాటర్లో అని చెప్పేసి బట్టలు కూడా తీసుకెళ్దాము అని అనుకున్నాము. ఇంకా గుడికి వెళ్ళేటప్పుడు అక్కడ పసుపు కుంకుమ దీపాలు వాటికి సంబంధించినవన్నీ సర్దేసుకొని ఇంకా బట్టలు కూడా సర్దుకొని ఇంకా ఇంట్లో చిన్నగా అక్కడక్కడ ఉన్నాయన్నీ తీసి సర్దేస్తున్నా. ఇంక ఈలోపు వాళ్ళు కాల్ చేస్తే ఇంక బయలుదేరదాము అని అనుకుంటున్నాను. ఇంతలో మా వారు నేను కూడా వస్తాను అన్నారు. ఇంకా ఆయనైతే రెడీ అవుతున్నారు, నేను ఇలా కూర్చున్నానండి. ఇంకా వాళ్ళు కాల్ చేస్తే మేము అక్కడికి బయలుదేరుతాము. చాలా బాగుంటుందండి భైరవకోన సిద్ధేశ్వరమును, చాలా ఫేమస్. మాకు దగ్గరే, అంటే మరీ అంత దగ్గరనేం కాదు, ఒక 1.5 అవర్ 2 అవర్స్ జర్నీ పడుతుంది, అంత టైం అయితే పడుతుంది. ఇంకా ఈ ఊర్లోకి వెళ్ళే ముందు ఆర్చ్ వచ్చి ఇట్లాగా ఊర్లో నుంచి కొండ దగ్గరికి అయితే వెళ్తాము. చుట్టూ కొండలు, మధ్యలో గుడి ఉంటుందండి. చాలా క్రౌడే ఉన్నట్టు అనిపిస్తుంది. వెహికల్స్ మనకి ఎదురయ్యే చాలా ఎదురవుతున్నాయి. ఇంకా ఆల్రెడీ దర్శనం అయిపోయిన వాళ్ళు, వెళ్ళే వాళ్ళు కూడా వస్తూనే ఉన్నారు వెనక. మనం కూడా అక్కడికైతే 10:30 కల్లా చేరుకునేసాము. మ్యాక్సిమం మనకి దగ్గరగా వర్షం పడుతూనే ఉండింది. ఇంకా అక్కడ కూడా వర్షం పడుతుందో ఏమో అనుకుంటూ బయలుదేరాము, కానీ అక్కడైతే ఏం వర్షం పడలేదు. మొత్తానికి మనము వచ్చేసాము. ఇక్కడ ఒక ప్లేస్లో అయితే వెహికల్స్ అన్నిటినీ ఆపి పెట్టుకోమంటున్నారు, లోపలికైతే వెళ్ళనివ్వట్లేదు. ఇంకా అట్లాగే ఇక్కడే వెహికల్స్ అన్నీ పెట్టేసుకొని నడవడం అయితే స్టార్ట్ చేసాము. అక్కడ మాకు తెలియలేదు, పాపం మా కజిన్ అయితే చెప్పింది, ఈ ఆటోలలో వెళ్తే వదిలిపెడతారు వాళ్ళు, అక్కడ ఫ్రీ సర్వీసేను, మనం నడవలేము అని. కానీ మనం ఎవరిని ఎక్కించుకోలేదన్నమాట తన మాట. నడుచుకుంటూ వెళ్ళిపోయాం. దగ్గర అసలు ఎంత దూరం ఉందో అది, చెప్పులు లేవు, సన్న రాళ్ళు అలవాటు లేకుండా కాళ్ళకి గుచ్చుకుంటూ అట్లా అంత దూరము నడిచేసరికి చాలా కష్టం అనిపించింది. ఇంక ఇక్కడ మామూలుగా వెహికల్స్ అయితే ఈ ఆంజనేయ స్వామి బొమ్మ దాకా వస్తాయి. ఇంక ఇక్కడి నుంచి వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాము. ఎంత క్యూ ఉందో, ఎంతమంది జనాలు క్రౌడ్ ఉన్నారో చూడండి. ఇంక ఈ క్యూ అంతా మునగడానికే. ఇంక వీళ్ళందరూ కూడా మునగడం కోసం అని చెప్పేసి అక్కడ వాటర్లో లైన్లో ఉన్నారు. ఇంకా మేము కూడా అదేవిధంగా లైన్లో నిల్చుకొని చిన్నగా అయితే వెళ్ళి మునిగి వద్దాము అని అనుకున్నాము. అంటే ఎక్కువసేపు ఉంటే మళ్ళీ పక్కన వాళ్ళకు కూడా ఇబ్బందే కదా, అట్లా అన్నట్టుగా కొంచెం సేపు ఉండి వచ్చేస్తున్నారు. అయితే వాటర్ అయితే ఇది ఊట అండి, కొండల్లో నుంచి వస్తూ ఉంటాయి, చాలా ఫ్రెష్గా ఉంటాయి. క్రౌడ్ అయితే చాలా ఎక్కువగానే ఉంది. వర్షం పడితే మాత్రం జనాల్ని రానివ్వరండి, ఎందుకంటే పైనుంచి వాటర్ ఎక్కువ వస్తాయి, అలాగే ఫ్లోయింగ్ కూడా ఎక్కువ ఉంటుందన్నమాట. అందుకోసం అనేసి జనాలను అయితే రానివ్వరు. ఇట్లాగా క్యూ లైన్ పెట్టేసి జనాలందరినీ పంపుతూ ఉన్నారు. ఇంకా స్నానాలు ఆల్రెడీ చేసేసి వచ్చిన వాళ్ళైతే ఇక్కడే దీపాలు వెలిగిస్తున్నారు, దీపాలు వదిలే వాళ్ళు వదులుతున్నారు. బట్టలు అవి మార్చుకోవడానికి కూడా ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి, ప్రాబ్లం ఏమీ లేదు. కానీ క్రౌడ్ అయితే మాత్రం ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడూ చూడలేదు ఇంతమంది జనాల్ని. ఇది ఫస్ట్ టైం నేను చూడటం అయితే. చాలా ఫుల్గా ఉన్నారండి. ఇంకా మేము కూడా అలాగే స్నానం చేసేసి వచ్చి ఇంకా బట్టలు మార్చుకుందామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము.
తడి బట్టలతో అలాగే ఉండలేం కదా. నేను మా కజిన్ అయితే ఇట్లా నిలబడి చిన్న పిక్స్ అయితే తీసుకున్నామండి. ఇంకా అందరూ వెళ్తున్నారు, మార్చుకునే వాళ్ళు ఉన్నారు. అక్కడ హాల్ కూడా ఫుల్గా ఉంది లేడీస్ తోటి. కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత వెళ్దామని చెప్పేసి నిల్చుకున్నామా. ఇంకా మేము కూడా వెళ్ళేసి మార్చుకొని వచ్చి శారీ అది మార్చేసుకొని ఇంకా తడి బట్టలని పిండేసి కవర్లో అయితే పెట్టామంటే ఆరవేసి వెళ్ళే అంత టైం లేదు. ఇంటికి వచ్చాక ఆరపెట్టుకోవచ్చులే అని చెప్పేసి వచ్చేసాము. ఇంక ఇక్కడైతే స్వామివారి బొట్టు అది పెడుతున్నారండి. ఇక్కడ పెట్టించుకుంటున్నాం అందరము. 10 రూపీస్ అంట మనిషికి. మా కజిన్ వాళ్ళ బాబు ఇంకా అందరికీ పెడుతున్నారు. ఇలాగా పెట్టించుకొని ఇంక ఇక్కడి నుంచి లగేజ్ అంతా తీసుకువెళ్ళి మళ్ళీ దర్శనానికి అయితే వెళ్దాము. ఇంకా దీపాలు కూడా వెలిగించాలి కదా మనము అనుకొని, ఇంకంటే అందరం వెళ్ళాం కదా, అందరూ అవ్వాలి కదా, ఒకరి తర్వాత ఒకరం రెడీలు అట్లా అవుతూ ఉన్నాము. వాళ్ళ బాబు కుంకుమ పెడుతున్నాడు నాకు, కుంకుమ పెట్టుకోలేదని చెప్పి ఎగతాళి చేస్తున్నారు మా వారైతే, మీ పెదమ్మకైనా పెట్టేది అని. ఇంక ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యామండి. ఇంక ఇట్లా బయలుదేరుకుని వచ్చి ఇక్కడ ఒక కొండలాంటి ప్లేస్ ఉంది, స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి పైకి. ఆ ప్లేస్లో అయితే దీపాలు పెడదాము అని ఫిక్స్ అయ్యాం మేము. ఎక్కడ పట్టినా పెడుతున్నారు. ఆంజనేయ స్వామి దగ్గర, ఉసిరికి చెట్టు దగ్గర అసలు ఇంకా గ్యాప్ లేకుండా పెడుతూనే ఉన్నారు ఎక్కడ వీలుంటే అక్కడ. మేము మాత్రం అక్కడ ప్లేస్ ఉంది పైన, కొంచెం స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి, అక్కడ పెడదాము అని అనుకుని ముందుకైతే వచ్చాము. అస్సలు అలవాటు లేకుండా నడిచేసరికి నేను ఎక్కలేకపోయాను ఆ స్టెప్స్ అయితే. మొత్తానికైతే ఎక్కేసి పైకి కొండ మీదకి వచ్చాక అక్కడ కూడా ఒక చిన్నది శివలింగం ఉంది, శివాలయం లాగే ఉంది. కాకపోతే డోర్స్ లోపల ఓపెన్ చేస్తున్నాయి, బయటికి గ్రిల్స్ అయితే క్లోజ్ చేస్తున్నాయి. ఇంకా అక్కడే పెడుతూ ఉన్నారు అందరూ చుట్టూ. మేము కూడా ఒక ప్లేస్ ఎంచుకొని అక్కడే క్లీన్ చేసుకొని కొంచెం వాటర్ చల్లేసి ముగ్గు అది వేసుకుంటున్నా. అంటే గచ్చయి ఉంటే ఇంకా బాగా కనిపిస్తుంది కదా. ఇవి గడ్డి మీద, నేల మీద ఉంటున్నా అది. ఇంకా అక్కడే వాటర్ చల్లి ముగ్గు వేసి తమలపాకులు పెట్టుకొని పసుపు కుంకుమ చల్లుకునేసి ఉసిరికి దీపాలు పెడుతున్నానండి. అంటే 365 ఆల్రెడీ వెలిగించాను కదా. అలాగే అరటి నార దీపాలు ఉన్నాయి, ఒత్తులు ఉన్నాయి నా దగ్గర. ఉసిరిగ మీద ఆ దీపాలు అయితే పెడదాం అనుకుంటున్నాను. ఇంకా చిన్నగా గౌరీదేవిని అయితే చేసుకొని, పువ్వులు కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఇంకా ఉన్న పువ్వులతోనే చిదమకుండా పువ్వులను అట్లాగే పెట్టుకొని పెడుతున్నాను. ఉసిరికాయనైతే కట్ చేసి పెడతానండి నేను, ఎందుకంటే కింద బేసు లేకుంటే ఒత్తి తడిపినప్పుడు అది నానుతుంది కదా, నానుండే ఒత్తి ఆయిల్ అంతా లూజ్ అయిపోయి కిందకి జారిపోతుంది, ఒత్తి నిలబడదన్నమాట ఉసిరికి మీద. అందుకనేసి కొంచెం ఉసిరికాయకైతే గుంతలాగా ఘాటు పెట్టుకుంటాను. అప్పుడైతే ఒత్తి పూర్తిగా వెలిగిందాక ఉసిరికాయ మీదే ఉంటుంది అనిపిస్తుంది. ఇంకా ఉసిరికాయ కూడా పసుపు కుంకుమ బొట్టు పెట్టేసుకొని ఇంకా దక్షిణ తాంబూలము మొత్తం ఇక్కడే పెట్టాను. కొబ్బరికాయ మాత్రం కింద దేవస్థానం దగ్గర కొట్టుకుంటాము. పండ్లు నైవేద్యం పెట్టాను, అలాగే బెల్లం ముక్క కూడా పెడతానండి. ఇంకా అక్షంతలు అవన్నీ వేసుకొని అన్నీ రెడీ చేసిన తర్వాత ఇంకా మా వారు ఫస్ట్ వెలిగిస్తారు. మనం బాగా ఒత్తులు నానపెట్టుకొని ఉంటాం కదా, అవి ఒక్కొక్కసారి గాలికి, కొండ ప్లేస్ కదా గాలి ఎక్కువ ఉంటుంది, సరిగ్గా వెలగవు అనుకున్నప్పుడు కొంచెం కర్పూరం చిదిమి ఆ ఒత్తికి పూసామంటే బాగా వెలుగుతుంది. ఇదొక చిన్న టిప్పు, ఎవరికైనా యూజ్ అవ్వచ్చు అని చెప్తున్నా. అంటే అంత కర్పూరం వేస్ట్ చేయాలని అనుకోవద్దు. ఆల్రెడీ కర్పూరం డబ్బాలోనే కొంచెం అలా చిదిమి ఒత్తికి పట్టించామంటే త్వరగా వెలుగుతుంది. నేనైతే ఇదే విధంగా చేస్తాను. ఇంక ఈ బాక్స్లో తీసుకెళ్ళిన ఒత్తుల్లో కొంచెం ఆవు నెయ్యి తడుపుకొని ఇంక ఇట్లాగా పండ్లు అయితే నైవేద్యంగా పెట్టాను. అలాగే బెల్లం ముక్క కూడా పెట్టి దక్షిణ కూడా ఇక్కడే పెట్టేశానండి. ఇంకా నేను కడ్డీలు అంటే విడిగా తీసుకెళ్ళలేదు, కోన్ తీసుకెళ్ళాను. ఇంకా కడ్డీలతో వెలిగించే ఇది నాకు దొరకలేదు. ఇంకా అలాగని పుల్లతోనే వెలిగించేసానండి. ఫస్ట్ మా వారు వెలిగించారు, ఇంక మా పేర్లు అవి చెప్పుకున్న తర్వాత ఇంక నేను కూడా వెలిగించేసి అక్షంతలు వేసి దండం పెట్టుకున్నాము. చాలా బాగా అనిపించింది. అంటే ఇంకా అందరము గ్రూప్గా వెళ్ళాం కదా, ఒక్కొక్కరిది అవుతూ ఉంది. ఇంకా అందరిది అయ్యేంత వరకు అక్కడే కూర్చొని ఉన్నాం మేమైతే. చాలా బాగా అనిపించింది. చుట్టూ కొండ, గాలి అదంతా బాగుండింది. అంతా అడవి ఏరియా కదా,
కొండ కూడా చాలా కొండలకి మధ్యలో ఉంటుంది ఈ ఊరు అనేది. ఇంకా అందరిది అయ్యేంతలోపు మనవి కూడా కొండెక్కుతాయి దీపాలు. ఇంకా మనం కూడా అక్కడే కూర్చున్నట్టు ఉంటుంది, వెంటనే లెగిసి వెళ్ళిపోకుండా అన్నట్టుగా కూర్చున్నాము. ఇంక ఇక్కడి నుంచి దర్శనానికి బయలుదేరుతామండి. దర్శనం దగ్గర కూడా టికెట్ కౌంటర్స్ పెట్టున్నారు. 100 ఒకటిను, 150 ఒకటి, 50 రూపీస్ ఏమో ఒకటి అట్లా పెట్టున్నారు. ఇంకా వాటిల్లో అందరూ వెళ్తూ ఉన్నారు. చాలా క్రౌడ్ ఉంది. ఇంక ఈ కొండ దగ్గర అయితే కొండ ప్రాంతం చూసారా ఎంత హైట్లో ఉన్నాయో. ఇంత హైట్లో కూడా ఆ అడవిలో 2 మనుషులు అయితే కనిపించారు మాకు. నేను వీడియో కూడా తీశాను, మరి మీకు కరెక్ట్గా వాళ్ళు కనిపిస్తున్నారా లేదా అనేది నాకు అర్థం కాలేదు. కానీ చెట్ల మధ్యలో ఉన్నారు, మరి వాళ్ళు అక్కడికి ఎలా వెళ్ళారో అర్థం కాలేదు. నాకు తెలిసి ఆ చుట్టుపక్కల ఊర్లో ఉండేవాళ్ళే అయి ఉంటారు. అంటే కొత్త వాళ్ళు అయితే ఆ ఏరియాలోకి వెళ్ళి కనుక్కొని రాలేరు. మేము కూడా ఇలాగా ఫిక్స్ దిక్కుని 1-2 అయితే తీసుకున్నామండి, నేను మా వారు. చాలా బాగుంది గాలి అయితే, వాతావరణం అయితే. కానీ సిగ్నల్స్ అనేవి మాత్రం అస్సలు లేవండి. మనం ఏమైనా ఫోన్పే వేయొచ్చు అన్న లెక్కలో కానీ వెళ్ళామంటే మనీ చేతిలో పట్టుకోకుండా చాలా ఇబ్బంది పడతాము. సిగ్నల్ అనేది అస్సలు లేదు. మనీ మాత్రం లిక్విడ్గా హ్యాండ్లోనే తీసుకెళ్ళండి. ఫోన్పేలు ఆ ఫెసిలిటీస్ అయితే చాలా ఇబ్బంది పడతాము. ఇంకా దర్శనానికి బయలుదేరిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్లో ఒక మండపం ఉంటుంది. ఇంక ఇక్కడి నుంచి ఇప్పుడు ఇన్ని క్యూ లైన్స్ అన్నీ ఇప్పుడు పెట్టారండి ఈ మధ్య. అంటే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కదా జనాల కోసం. మామూలు టైంలో వెళ్తే ఇంతమంది జనాలు ఉండరు. ఈ కనిపిస్తుంది కదా ఈ లోయ అంతా వాటర్ వచ్చేస్తుందండి. అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి ఈ లోయలోకి ఎక్కువ వాటర్ ఫ్లోగానే వస్తుంది బాగా. అందుకోసం అనేసి జనాలను ఎవరిని రానివ్వరు. ఇంక ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ పెడుతూనే ఉన్నారు. మెట్ల దగ్గర, నడిచే దారిలో చాలా జాగ్రత్తగా నడవాలి. ఏ మాత్రం నూనె మీద కాలు వేసామా జారి పడతాం కింద. చాలా జాగ్రత్తగా నడవాలన్నట్టుగా నడవాలి. ఎందుకంటే ఎక్కడంటే అక్కడ పెడుతున్నారు. ఇంక వాళ్ళని ఏం అనలేం కదా మనము. మన జాగ్రత్తలో మనమైతే నడవాలి. జనాలైతే ఫుల్ క్రౌడ్. ఇక్కడ కూడా సేవ చేయడానికి వచ్చున్నారండి. ఇక్కడ కూడా సేవ చేస్తున్నారు. టంగుటూరు నుంచి వచ్చారంట. ఇదే ఫస్ట్ టైం వాళ్ళని చూడటము. ఇక్కడ కూడా సేవకి పెడుతున్నట్టున్నారు అని అనుకున్నాము. ఇక్కడైతే నాగర్ పంశీలలు ఉన్నాయి. ఇక్కడ కూడా వెలిగిస్తున్నారు. ఈలో ఎంత వాటర్ వచ్చేస్తాయండి. ఆ చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఆ పై వరకు వస్తాయి వాటర్ అయితే. కార్తీక మాసము శివరాత్రికి చాలా జనాలు వస్తూ ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో వెహికల్స్ వేసుకొని వస్తూ ఉంటారు. క్రౌడ్ అయితే బాగానే ఉంటుంది. ఇట్లాగా పిల్లలు లేని వాళ్ళు చెట్లకి ముడుపులు కడుతూ ఉంటారు, ఉయ్యాలలా కూడా కడుతూ ఉంటారు. కనిపిస్తున్నారా మీకు జనాల క్రౌడు. ఇంక ఇక్కడి నుంచి దర్శనంకి అయితే దగ్గరగా వచ్చాము. దర్శనం చేసుకున్న వాళ్ళంతా అటువైపు నుంచి బయటకు వెళ్ళిపోతారు. చాలా శివలింగాలు ఉంటాయండి. ఏ గోడ మీద పట్టిన చిన్న చిన్న హోల్స్, ఆ హోల్స్లో శివలింగం అట్లాగా చాలా ఉంటాయి. ఇంకా ప్రతి చోట అయితే పూజారి గారు కూర్చొని ఉంటారు. డెకరేషన్ అది ఈ సంవత్సరం చాలా బాగా చేశారండి అరటి పిలకలతోటి. అదేవిధంగా స్వామి మాల వేసుకున్న వాళ్ళు కూడా ఎక్కువగా వచ్చారు. ఇంకా స్వామి మాల వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు ఇక్కడ. ఈ వాటర్ అనేది మన కాళ్ళ కింద నుంచి వస్తూ ఉంటాయి. అక్కడి నుంచి వచ్చిన ఫ్లో అది సన్న దారిలాగా ఇక్కడ దాకా కూడా వస్తూ ఉంటాయి. ఇంక ఇక్కడి నుంచి కొంచెం జనాలు తోపులాట్లాగా తోసుకున్నారు. కానీ ఈ కొంచెం దాటుకున్నామంటే దర్శనం అంతా చాలా బాగా జరిగింది. స్వామివారిని నాతో పాటు మీకు కూడా దర్శనం చేద్దామని చెప్పేసి వీడియో అయితే తీశాను. మీరు కూడా వీడియోలో నుంచి దండం పెట్టుకోండి. చాలా మహిమగల స్వామి. ఇదిగోండి, ఇక్కడ కూడా అర్చన వాటికి టికెట్ కట్టుకున్న వాళ్ళు పక్కగా నిలబడుకొని ఉన్నారు. ఇట్లాగా వాటర్లో వెళ్తూ ఉంటే అంత దూరం నుంచి నడిచి వచ్చాం కదా, కాళ్ళు అయితే మంటలు అనిపించలేదండి. ఎందుకంటే వాటర్ చల్లగా ఉన్నాయి కదా. ఇంకెక్కడ నడిచినా వాటర్ తగులుతూనే ఉన్నాయి మనకి. ఇంకా అక్కడి నుంచి ఇంక మళ్ళీ పైన అమ్మవారి దర్శనం కోసం
పైకి వెళ్ళాలి. ఇంకా అక్కడే చాలా శివలింగాలు ఉంటాయి కదా, ఇంకా వరుసగా అన్నింటినీ దర్శనం చేసుకుంటూ క్యూ లైన్లో నుంచి అయితే అటు మెట్ల దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోతాము. జనాలు అయితే చాలా ఫుల్గా వచ్చారండి. ఇంకా రాను రాను ఇంకా పెరుగుతూనే ఉన్నారు. కానీ ఎట్లాగో వర్షం లేదు. వర్షంగా ఉంటే ఇబ్బంది పడి ఉండేవాళ్ళమి. ఇంక ఇక్కడి నుంచి మళ్ళీ సిద్ధేశ్వరం కూడా వెళ్ళాలి. ఇక్కడే ఇంతమంది ఉన్నారంటే అక్కడ ఇంకెంతమంది ఉన్నారో అని అనుకున్నాం మేమైతే. ఇదిగోండి చిన్న చిన్న ప్లేసుల్లో కూడా ఇట్లాగా శివలింగం ఉంటుంది. ప్రతి ఒక్క శివలింగం మీద పసుపు కుంకుమ పువ్వులు అన్నీ వేసున్నారు. అంటే ఇంకా వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వేస్తూనే ఉన్నారు. వాళ్ళతో పాటు తెచ్చుకున్న పూజా సామాగ్రిలో ఉండేవి అక్షంతలు అవన్నీ వేస్తూనే ఉన్నారు. ఇంక ఇక్కడి నుంచి చిన్నగా దాటుకొని అయితే బయటపడ్డాము. మళ్ళీ ఆ పైన కూడా ఇంకా శివలింగాలు ఉన్నాయండి. ఇంకా అక్కడ కూడా లైన్ బాగానే ఉంది. ఇంకా ఆ లైన్లోకి అయితే వెళ్ళాము. ఇట్లా బోర్డులు కూడా పెట్టున్నారు శివలింగం పేర్లు అవి. ఫెసిలిటీలు అయితే పర్వాలేదండి. వాళ్ళైనా ఎంతవరకు అని చేస్తారు. జనాలు క్రౌడ్ వస్తూనే ఉంది కదా, మ్యాక్సిమం చెప్తూనే ఉన్నారు ఎక్కడ ఆగొద్దు, వెళ్ళిపోండి, నడవండి ముందుకి, జనాలు ఉన్నారు కదా అని. ఇంకా అందరూ దర్శనం చేసుకుని రావాలంటే టైం పడుతుంది కాబట్టి చాలా వరకు కూడా మెయింటెనెన్స్ అవి పర్లేదు, బాగానే ఉన్నాయి. ఇంకా లైన్ చూసారా ఎంత దూరం ఉందో, సాయంకాలం వరకు కూడా ఉండేటట్టే ఉన్నారు. ఇంక ఇట్లాగా మేమైతే ఇవన్నీ దర్శనం చేసుకొని మొత్తానికి స్టెప్స్ పైకి ఎక్కేసి వెయిట్ చేస్తున్నాము. అంటే అందరం డివైడ్ అయిపోయాము. కొందరు జనాలలో అటు ఇటుగా వెళ్ళిపోయారు. ఇంకా ఎవరి పాటికి వాళ్ళు దర్శనం చేసుకొని అక్కడికి వచ్చి నిలబడదాంలే అన్నట్టుగా బయటకు వచ్చేసాము. ఇంకా ఇక్కడ బయట అయితే ఒక సెట్టింగ్ పెట్టున్నారండి. ఇది సెట్టింగే, శివలింగం పెట్టి కింద స్వామివారిది ఉత్సవ విగ్రహం పెట్టున్నారు. సెట్టింగే అది, కానీ బాగుంది, అది కూడా చాలా బాగుంది. భోజనాలు కూడా పెడుతున్నారండి. ఎక్కడ పట్టినా పిలుస్తున్నారు పాపం. భోజనాలు పెడుతూ పెరుగన్నం పెట్టేవాళ్ళు, పులిహార పెట్టేవాళ్ళు, మామూలు వైట్ రైస్ అవి పెట్టేవాళ్ళు, అందరూ చాలా బాగా పెడుతున్నారు. ఇక్కడైతే మేము ఒకటి ఎక్స్పీరియన్స్ చేశామని చెప్పొచ్చు. అదేంటంటే మాకు అలవాటు లేని ఎక్స్పీరియన్స్ అది. కానీ తప్పలేదు, ఇంకా అంతకన్నా వేరే ఆప్షన్ లేదు. నడవలేము, కింద మన వెహికల్ ఉండే దగ్గరికి నడవలేము కాబట్టి అంతకమించి ఆప్షన్ లేక అలా అయితే ఎక్కేసాం బండి. చూపిస్తాను ఇప్పుడు మీకు, అది కూడా చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఇంక ఇక్కడైతే సెట్టింగ్లో పెట్టిన శివయ్యని దర్శనం చేసుకుంటున్నారు అందరూ. ఇట్లాగా ముట్టుకొని ఇస్తున్నారు, ఇట్లా తల తాకిచ్చి దండం పెట్టుకుంటున్నారు. కింద అయితే ఉత్సవ విగ్రహాన్ని పెట్టినారండి. ఇంకెక్కడ పట్టినా పసుపు కుంకుమ కడ్డీలు అన్నీ, వాటికి సంబంధించిన అట్టలు కవర్లు అవే ఉన్నాయి. అంతమంది జనాలు వచ్చినప్పుడు ఇంకా పడుతూ ఉంటాయి కదా. ఇదిగోండి ఉత్సవ విగ్రహం, ఇది చాలా బాగుంది కదా. ఇంక ఇట్లా దర్శనం చేసుకున్న వాళ్ళందరం ఒక్కొక్కరుగా నిలబడుకుంటున్నాము. ఇంకా అందరూ వచ్చిన తర్వాత బయలుదేరదామని. ఇక్కడైతే పెరుగన్నం ప్రసాదంగా పెట్టారండి. ఇంకా అక్కడి నుంచి మనం వెహికల్ దగ్గరికి అయితే వెళ్ళాలి. మళ్ళీ సిద్ధేశ్వరం కూడా వెళ్ళాలి కదా. అప్పటికే 3:30 అయిపోయింది టైము. అసలు తెలియలేదు ఆ జనాలలో టైం అయితే. ఇదేనండి మేము చేసిన ఎక్స్పీరియన్స్. అసలు నడవలేక ఇట్లాంటి ట్రాలీ ఆటోస్లో ఫ్రీ సర్వీసే ఇది. ఇక్కడికి దేవస్థానం దగ్గరికి తీసుకొచ్చి దింపుతున్నారు. మళ్ళీ ఇక్కడ నుంచి నడవలేవనేమి లేదు. ఎవరెక్కినా అది ఫుల్ అయిన తర్వాత వెహికల్స్ ఉండే దగ్గరికి తీసుకెళ్ళి దింపుతున్నారు. ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ఒక బ్యాచ్ అయితే ఫస్ట్ ఆటోలో వెళ్ళిపోయారు మన వాళ్ళు. ఇంకా అది ఫుల్ అయిపోయిందని చెప్పేసి మేము నెక్స్ట్ దిక్కాము. తోపుకుంటున్నారు, అసలు తోపులాట చిన్నగా మామూలుగా లేదు. చాలా నవ్వు వచ్చింది మాకైతే. అసలు మధ్యలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఉన్న వాళ్ళకి వామిటింగ్ వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటని ఏమి నవ్వుకున్నామో. మేము నలుగురం కూడా ఇందులోనే ఎక్కేసాము. ఇంకా అదే చెప్తున్నా నేను ఇక్కడ. ఇప్పుడు ప్రజెంట్ ఎవరికైనా వాంతి వస్తే పరిస్థితి ఏంటి అని అలా ఒకరి మీద ఒకరికి తోసుకుంటున్నారు. ఇంక చిన్నగా ఎలాగోరా దేవుడా అనుకుంటూ వెహికల్ దగ్గర దింపితే అంతే చాలు, నడవకుండా అనుకుని అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాము. అక్కడ భోజనాలు పెట్టే చోట కూడా ఆపారు. ఇంకా అక్కడ ఏదో కొంచెం ప్రసాదంలాగా కొంచెం తినేసి బయలుదేరామండి.
నాకు దానిమ్మ తోటలు ఉన్నాయండి, మామూలుగా లేవు. ఒక్కొక్క చెట్టుకి కాయలు అయితే ఒక చోట అయితే హైవే దగ్గర పెట్టి అమ్ముతున్నారు బయట. అక్కడ కూడా తీసుకుందామని చెప్పేసి మనము డ్రైవర్కి చెప్తే ఆపుతారు కదా అని అనుకున్నాము. భలే ఉన్నాయండి కాయలు అయితే. పెద్ద సైజు కాయలు అయితే కేజీ 150, చిన్న సైజు కాయలు అయితే 100 చెప్పారు. కానీ చాలా బాగున్నాయి, వాటి టేస్ట్ కానీ గింజలు కానీ బాగున్నాయి. ఇంకా సిద్ధేశ్వరంది వ్లాగ్ అయితే ఇందులో ఇంక్లూడ్ చేయట్లేదండి, ఎందుకంటే వీడియో అనేది చాలా లెంతీ అయిపోతుంది. అది ఇంకొక వీడియో కింద మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇప్పుడు మాత్రం భైరవకోన వీడియో మాత్రమే చేస్తున్నాను. నచ్చిందా అండి వీడియో మీకు? వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్ మాత్రం సిద్ధేశ్వరంది వస్తుంది మీకు, అది కూడా చూడండి, చాలా బాగుంటుంది. కాయలైతే అసలు ఆకులు కనిపించనంతగా వేలబడి ఉన్నాయి చెట్లకి. ఇంక వాళ్ళు లోపలికి వెళ్ళి తీసుకుంటాను అని అడిగాను, వద్దు అన్నారు వాళ్ళు. ఇంకా వద్దు అనిన తర్వాత మనము వెళ్ళకూడదు కదా, ఇంకా బయటే కాయలు కొనుక్కుంటుంటే అక్కడే రోడ్డు మీద నుంచి చిన్న క్లిప్పింగ్ అయితే మీకు కూడా షేర్ చేద్దామనిపించి తీసుకున్నానండి. కాయలు కూడా చాలా బాగున్నాయి, అసలు ఎంత షైనీగా ఉన్నాయంటే ఈ కింద పెట్టున్నాయి డ్యామేజ్ కాయలంట, అవి కూడా హాఫ్ రేట్కి తీసుకుంటారంట ఎవరొకరు. పైన పెట్టున్నవి మాత్రం చాలా బాగున్నాయి. రేట్ కూడా పర్వాలేదండి, రీజనబుల్ కాస్టే. బయటతో పోలిస్తే ఇక్కడ 100 రూపీస్ డిఫరెన్స్ ఉంది. బయట అయితే 250, ఇక్కడ 150. పైనంతా నెట్ వేసేస్తున్నారండి పిట్టలు, అవేమీ కాయల్ని పొడవకుండా మొత్తం తోటంతా నెట్ వేస్తున్నారు. ఇదిగోండి, అసలు కనిపిస్తుందా మీకు సరిగ్గా? ఒక్కొక్క చెట్టుకి ఎన్ని ఆలబడి ఉన్నాయో చూసారా? భలే షైనీగా ఉన్నాయి కాయలు కూడా. మరి మన ఇంట్లో ఉండేదానికైతే ఎప్పుడు కాస్తాయో ఇన్ని కాయలు అనిపించింది నాకు. ఇంక ఇక్కడి నుంచి రిటర్న్ అయిపోయాము. అప్పటికే 4:30 అయిపోయింది. ఇంక ఈవినింగ్ టైం అయిపోతుందని చెప్పేసి ఫాస్ట్గానే బయలుదేరాంలేండి. ఇవాళకి ఇదేనండి వీడియో. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నా. ఉంటానండి. బాయ్ అండి.